మీదేనా ఇల్లు ఇది? మాదేనా. పని నడుస్తుందా బీరా? నడుస్తుంది నడుస్తుందా? నడుస్తుంది. ఎట్లా ఇక్కడే ఉంటారా మీరు? మీ సొంత ఇదే పాత ఇల్లు ఏమైనా ఉండేనా లేకపోతే గుడిసెలు పాత ఉంది, రేకులు ఇల్లు ఉంది కానీ రేకులు ఇప్పుడు ఇక్కడ కొత్త స్టార్ట్ చేసి. ఎట్లా అనిపిస్తుంది మరి ఇందిరా మిల్లు రావడం? సూపర్ ఉంది అన్న, బాగుంది బాగుంది బాగుందా? బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అప్పుడు కూడా ఇచ్చింది ఇల్లు, అప్పుడు కూడా ఇచ్చింది, అప్పుడు కూడా కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఎప్పుడు అంటే వాళ్ళు అధికారంలో అప్పుడు గత 20 సంవత్సరాల కింద ఉన్నప్పుడు కూడా కట్టుకున్నాం. అప్పుడు ఇందిరా మిల్లు ఉన్నాయి మీ ఊర్లో? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అప్పటికి కూడా ఇప్పటికి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లు మళ్ళీ తెలంగాణ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ కట్టిరా? మీ ఊళ్ళో కట్టిరా? రాలేదు రాలేదు మొత్తం ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేరా? ఒక్కటి కూడా రాలేదు. ఎందుకు? అది అట్లుంది, అప్పుడు అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అట్లుంది అన్న. లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టినాం, ఇల్లు అందరికి ఇంట్లో ఇచ్చినామన్నారు, మరి మా ఊరికి అయితే రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో పేదోళ్ళు లేరా అన్నారా మీ ఊర్లో? ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చూస్తారుగా మీరు కూడా ఇల్లు ఒకేసారి ఇన్ని ఇల్లు మొదలైన ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇంకా కట్టడానికి కూడా రెడీ ఉన్నారు, కాకపోతే 3వ విడతలు వస్తే ఇంకా స్టార్ట్ చేస్తారు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ టర్మ్ అయిపోయేలా కూడా చాలా నిరుపేదలందరికీ ఖచ్చితంగా అంతే. అప్పుడు కూడా అందినాయి, 20 సంవత్సరాల క్రితం కూడా అందినాయి, ఇప్పుడు కూడా అంతే. మరి బయట టాక్ నడుస్తుంది ఇందిరా మిల్లుల మన అవినీతి జరుగుతుంది. ఏం లేదు, ఏం లేదు. పడని వాళ్ళు అట్లా చేస్తారు అన్నట్టు. ఇప్పటికైతే ఏం లేదు, మా డైరెక్ట్ అకౌంట్లలోనే పడుతున్నాయి డబ్బులు. అంటే ముందుగా స్టార్ట్ చేసిన వాళ్ళకి పడ్డాయి ఆల్రెడీ, మధ్యదారులు ఎవరు లేరు, ఎవరి ఖాతాలో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. ఇల్లు ఇప్పించే విషయంలో కానీ ఇప్పుడు మీరు ఏం పైరవీ ఏం చేయలేదు. అవసరం పేదలకు నికారస్గా వచ్చినాయి, ఏం లేదు. ఇంకా ఎట్లా అధికారులు ఇబ్బంది పెడుతురా? ఎవరు ఇబ్బంది పెడతలేరు, ఎవరు ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ పోతున్నాం, డైరెక్ట్. ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మాకు డైరెక్ట్ అవుతున్నాయి. అంతకుముందు కాకపోవు, అంతకుముందు తిరిగి సబ్లకు కుందం అవి రావాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తిరుగుతుండే, అప్పుడు తిరుగుడు ఉండే. ఇప్పుడు డైరెక్ట్ పోయి ఇయ్యంగానే నెలలోపు అకౌంట్ చెక్ వస్తుంది, ఇస్తారు. అప్పుడు ఊర్లో గ్రామ స్థాయిలో లీడర్ల హవా ఎక్కువ ఉండే, అప్పటికి ఉంది, ఇప్పటికి లేదు, ఇప్పటికి కూడా ఉంటది. అంతేనా? ఉన్నది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమైనా ఇబ్బంది పెడతారు? ఎవరు ఏమి ఇబ్బంది లేదు, డైరెక్ట్ తోలుకోపోతారు. ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడికి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తోలుకోపోయి అక్కడ అప్పచెప్తారు, వాళ్ళు కూడా తొందరనే స్పందిస్తారు. మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారా? ఎట్లుంది వ్యవసాయం? బానే ఉందా? బానే ఉంది. రైతు భరోసా పడ్డదా? పడ్డది. ఈ రుణమాఫీ, రైతు భరోసా ఈ విషయంలో కాంగ్రెస్ జర ఫెయిల్ అయింది? లేదు, ఫెయిల్ ఏం కాలేదు, కానీ కొంతమందికి కాలేదు, నాకు కూడా కాలేదు. అది కొద్దిగా బ్యాంకులలో వేరే ప్రాబ్లం ఉండి కాలేదు. అయితే నేను 3 బ్యాంకులలో తీసుకున్నా అన్నట్టు, దానికోసం అని కాలేదు నాది. అంతే. సో ఇప్పుడు 1,00,000 కోట్ల 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది కేసీఆర్, అది అని అంటుండ్రు రేవంత్ రెడ్డి. అప్పు చేసిపోయింది వాస్తవమేనా? అది ఇప్పుడు ఇలా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి. ఈ రోజు మొదలవుతుంది. దాంట్లో అవినీతి చేసిన అని చెప్పేసి దానికి కమిషన్ వేసారు, అది నివేదిక వచ్చింది. ఇవాళ అసెంబ్లీలో దాని మీద చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఇవాళ కూడా అటెండ్ అయ్యేటట్టు కనబడతలేడు. కాడు, ఎందుకైతే